మీకు ఒకటి చూపిస్తాను చూడండి. మా పిల్లలు ఇద్దరు ఏం చేస్తున్నారో. ఇలాంటప్పుడే చాలా మంచిగా అనిపిస్తుంది పిల్లల్ని చూస్తూ ఉంటే. అయితే ఇక్కడ చూస్తున్నారు కదండి, పాప వచ్చేసి ఇప్పుడు 2nd క్లాస్ కంప్లీట్ అయింది, 3rdకి వచ్చేసింది. ఇంకా బాబు వచ్చేసి నర్సరీ కంప్లీట్ అయ్యిండు, LKGలో అయితే వచ్చాడు. నేను నా పనిలో నేను బిజీగా ఉంటే ఇంకా వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారంటే, ఇంకా పాప అయితే వానికి మళ్ళీ అన్ని రీక్యాప్ అయితే చేపిస్తుంది. ఇలాంటప్పుడే కదండి చూస్తూ ఉంటే చాలా ఆనందం వేస్తూ ఉంటుంది. అందుకే అంటారు ఇద్దరు సిబ్లింగ్స్ కంపల్సరీగా ఉండాలి అని, ఒకరికి ఒకరు తోడు, ఒకరి కష్టాలు సుఖాలు మరొకరితో పంచుకోవడానికి ఉండాలంటారు. మరి నేను అన్నది నిజమా కాదా చెప్పండి. ఇంకా తనైతే చూడండి వాళ్ళ తమ్ముడికి అన్నీ ఒకసారి రీక్యాప్ చేపిస్తూ ఉంది. ఇంకా అలాగే తనైతే తనకి వచ్చిన వేలో స్టోరీ టెల్లింగ్ అవన్నీ కూడా చెప్తూ ఉంది. నేను సడన్గా వచ్చి చూసేసరికి ఇంత చక్కగా సైలెంట్గా కూర్చున్నారు, ఏం చేస్తున్నారా అని అనుకున్నా. బట్ వీళ్ళిద్దరు చూడండి ఎంత చక్కగా చేస్తూ ఉన్నారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అందుకే అంటారు ఒకరికొకరు తప్పకుండా తోడు ఉండాలి అని. ఒక్కరినే కానీ చాలే అని అనుకున్నాం అనుకోండి, ఇంకా వాళ్ళు ఒంటరిగానే పెరుగుతారు, నాకు ఒక తోడు లేరు అది ఇదని బాధేస్తుంది. అదే ఇలా ఒకరు ఉన్నారంటే వాళ్ళు కొట్టుకుంటారు, తనుకున్నా ఏదైనా వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటారు, ఆడుకోవడానికైనా దేనికైనా కూడా. మరి ఇంతకీ మీరేమంటారు, నేను అన్నది నిజమా కదా. అలాగే ఇప్పుడు వీళ్ళ పాపకు తమ్ముడు ఉండేసరికి ఇంకా తను చాలా హ్యాపీ. ఇంకా రాఖీ పండగ వచ్చినా ఏదో వచ్చినా కూడా వాళ్ళ తమ్ముడికి రాఖీ కట్టాలి అది ఇదన్న సంతోషం. బాబానే కాదు, అమ్మాయి అయినా ఇంకో ఇద్దరు అమ్మాయిలైనా ఇద్దరు అబ్బాయిలైనా ఒకరికి ఒకరు తోడు అనేది ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది. మరి మీరేమంటారు, నేను అన్నది 100% కరెక్టా కదా కామెంట్ చూడండి. ఏం చేస్తున్నారు, తమ్ముడికి స్టోరీ టెల్లింగ్ చెప్తున్నావా? అశ్రిత్ బాగా చెప్పింది అక్క, విన్నావా మరి? అక్కకు థ్యాంక్ యూ చెప్పు, సే థ్యాంక్ యూ అక్క.